విశ్వ కళ్యాణంలోని 17వ అధ్యాయంగా అమృతం అంటే ఏంటో చూద్దాం. అసలు అమృతం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ద్రవ పదార్థమా, రసాయనమా, ఘన పదార్థమా, లేక ఇంకా ఏదైనా పదార్థమా? ఇవేమీ కాకపోతే దాని రూపం ఏమిటి? ఎలా ఉంటుంది? ఎవరైనా చూసారా? దాని రుచి ఎలా ఉంటుంది? ఒకవేళ ఎవరైనా చూస్తే దాని గురించి వివరం ఏమిటి? పురాణాల పరంగా చూసినట్లయితే అమృతం అంటే మరణం లేనిది, అమరత్వాన్ని ప్రసాదించేది, యవ్వనంగా ఉండేలా చేసేదని అర్థం. సముద్ర మథనం గురించి అందరికీ తెలిసిందే. మోహిని రూపంలో వచ్చి అమృత కలశం అందుకొని దేవతలకు అమృతాన్ని పంచుతుంది. అందుకే అమృతాన్ని తాగిన దేవతలు అమరులని పురాణం వివరిస్తుంది. మరి అమృతాన్ని తాగిన దేవతలు, తాగని రాక్షసులు మరణాన్ని చవిచూశారు కదా. అమృతాన్ని సేవించిన దేవతలు అమరులై ఇప్పటికీ ఉండాలి కదా. ఉంటే ఎక్కడున్నారు? ఇప్పుడు కూడా వారు బతికే ఉండాలి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలందరూ ఉండాలి కదా. ఇంద్రలోకంలో ఇంద్రుడు, స్వర్గలోకంలో దేవతలు, కైలాసంలో శివుడు, బ్రహ్మలోకంలో బ్రహ్మ. వీళ్ళందరినీ పైన ఎక్కడో చూపెడుతున్నారు. భూలోకం అంటే భూమిపైన హిమాలయాల్లో శివుడి కైలాసం ఎందుకు చూపెడుతున్నారు? ఇంద్రలోకం నుండి ఇంద్రుడు భూలోకం వచ్చి ఋషిపత్నిని వంచడం, ఇవన్నీ ఎంతవరకు నిజం? ఆలోచించండి. సరే, ఇవన్నీ కల్పితాలు అనుకుంటే అసలు నిజమేంటి తెలుసుకోవాలి కదా. మహాత్ములు, ఋషులు, మునుల ఇతిహాసాలు చెప్పేవేంటంటే అమృతం అంటే మరణం లేనిది, అఖండమైనది, ఎన్నటికీ నిలిచి ఉండేదని అర్థం. మరణం లేనిది ఇక్కడేముంది? అవే పంచమహాభూతాలు. సృష్టి మొత్తం తత్వాల ఆధారంగానే నడుస్తుంది. మనం కూడా దాని ఆధారంగానే ఉన్నాం. సృష్టి మొదలేంటో, తత్వాలు ఎలా పుట్టాయో, ఎవరి శక్తి ద్వారా ఇవి నడుస్తున్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. అది రహస్యంగానే ఉంది. అతీత శక్తి ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. కానీ మహాత్ములు ఆ శక్తి ఏమిటో తెలుసుకున్నారు. ధ్యానయోగం ద్వారా అనుభవ జ్ఞానాన్ని పొంది దేహాన్ని నడిపించే చైతన్య శక్తియే ఆత్మయని, పంచతత్వాలే పరమాత్మ శక్తి అని తెలుసుకున్నారు. కనుకనే ఆత్మను గురించి వివరించారు. అదే జ్ఞానంతో బ్రహ్మజ్ఞానాన్ని అమృతమని వివరించారు. ఆత్మను తెలుసుకోవడమే అమృత సేవనమని వారి వచనాలకు అర్థం. దీనికి ఉదాహరణగా గీతను చెప్పొచ్చు. జ్ఞాన తపస్సు, జ్ఞానయజ్ఞం, జ్ఞాననౌక, జ్ఞానాగ్ని, జ్ఞానఖడ్గము, జ్ఞాన తపస్సు చేసి పవిత్రుల కండి. జ్ఞానయజ్ఞము చేసి ముక్తిని పొందండి. జ్ఞానమను తెప్పచే పాప సముద్రాన్ని దాటండి. జ్ఞానాగ్నిలోన కర్మకట్టెలను కాల్చివేయండి. జ్ఞాన ఖడ్గముచే సర్వ సంశయాలను ఛేదించి, జ్ఞాన భాస్కరుని దివ్య తేజముచే అజ్ఞాన అంధకారమును రూపుమాపి, జ్ఞానదీపమును వెలిగించి అమృతమయ కాంతి పుంజాలను నలువైపులా వెదజల్లండి. ఇది గీతలో చెప్పబడింది. అనగా జ్ఞానమంటే అమరమైనది కనుక జ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని ఆస్వాదించడమే అమృతమని అర్థం. విశ్వమనే భౌతిక మంథర పర్వతంతో కనిపించని కాలాన్ని, అస్తిత్వ సాగరాన్ని మధిస్తే జీవనమంతా అమృతమయంగా మారుతుంది. విషాగ్ని కీలలు దాటి అమృతం తాగిన మనం దివ్యమూర్తులం అవుతాం. అందరిలోనూ దాగిన, అందరినీ తనలో దాచుకున్న సర్వవ్యాపక పరాత్పరుని తెలుసుకున్న వ్యక్తి అమరుడవుతాడు. అమృతం పాల సముద్రంలో పుట్టిన తీయని శీతల పానీయం కాదు. ఆత్మ శాశ్వత స్థితి, దివ్యస్థితి. అది కాలానికి, విశ్వానికి అతీతమైన అక్షర మహాత్మ్య స్థితి. అది అమృతతత్వం. అందుకే మహాత్ముల వచనానుసారంగా అమృతం అంటే ద్రవ పదార్థం కాదు, రసాయనము కాదు, సురాపానం కాదు, మదిర కాదు, తీపి పదార్థం అంతకంటే కాదు. అమృతం అంటే మధురాతి మధురమైన రసామృతమైన బ్రహ్మజ్ఞానమే, నిత్యమైన, సత్యమైన, ఆనందమైన, ప్రేమమయమైన ఆత్మజ్ఞానమే అమృతం. కాదంటారా? ఆలోచించండి.